మొన్న మీడియాలో ఒక న్యూస్ చూశాను. ఢిల్లీ చీఫ్ మినిస్టరు అరవింద్ కేజ్రీవాల్కి, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా, జైల్లో ఉంటే డయాబెటీస్ ఆయన అందరికీ తెలుసు, భారతదేశం అందరికీ తెలుసు. ఆయన ఒక పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఓనరు, అంటే ఆయన శరీరంలో ఉండే షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ ఆయన. సో ఆయన జైల్లో ఉంటే మందులు ఏదో ఇస్తున్నారు. వాళ్ళ భార్య అనుకుంటే ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు, మా భర్త గారికి ప్రమాదకరమైన స్థాయిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి 43% సంథింగ్ ఎంతో చెప్పారు, 40% అట్లా వచ్చిందని. అంటే గ్లూకోజ్ అంత స్థాయి పడిపోయిందని. ఆ కండిషన్ని మెడికల్ భాషలో హైపోగ్లైసిమియా అంటారు. అంటే ఏంటంటే మామూలుగా మనకి శరీరంలో షుగర్ కానీ టెంపరేచర్ కానీ ఒక మినిమం వాల్యూ ఉంటుంది. ఉదాహరణకు అది షుగర్ అయితే 90 అనుకోండి, మన టెంపరేచర్ అయితే 98.4 అనుకోండి. ఇది తగ్గకుండా మన శరీరంలో ఉండే హార్మోన్స్ నిరంతరం మన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దీనికంటే ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు షుగర్ ఉంది, మీకు 900, 1000, 800, 700 ఉంటుంది. ఉదాహరణకి టైప్ 1 కేసుల్లో వాళ్ళకి మొట్టమొదటిసారి షుగర్ బయటపడక ముందు చేసిన మొదటి పరీక్షలో 600, 700 ప్లస్ అన్లిమిటెడ్ మిషన్కి అందని ఫిగర్లు రావడం చాలా కామన్. అదైనా ఏం కాదు, అంటే దీర్ఘకాలంలో ఆర్గాన్లు పాడు చేస్తుంది తప్ప షార్ట్ పీరియడ్ ఏం కాదు. అదే మీరు గ్లూకోజ్ మెటబాలజీలో ఉంటా, మీ గ్లూకోజ్ కనుక మినిమం కంటే బాగా తగ్గిన పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది, కోమాలకు వెళ్ళటం కానీ అలాంటి పరిస్థితి ఉంటుంది. కేజ్రీవాల్ గారికి ఏం జరిగింది, ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, భారతదేశంలో వెల్ నోన్ నేమ్. అటువంటి పరిస్థితుల్లో ఏ వైద్యమైనా చేయించుకోగల కెపాసిటీ ఉండే ఆయన అలోపతిక్ చేతిలో పడి ఇవాళ ఈ కర్మ కొని తెచ్చుకున్నాడు. ఆయన ఒక్కళ్ళే కాదు, ఆ మధ్య జస్టిస్ రమణ గారు అంటాం కూడా ఒక పేపర్లో మనం చూసాం, నాకు 25 ఏళ్ళ నుంచి డయాబెటీస్ అయితే ఈ అలోపతిక్ వాళ్ళు ఏ మందు ఇంతవరకు కనిపెట్టలేదు, ఇలా ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా ఆయన కూడా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఆయన చెప్పారు. ఆయన ఒక్క ఆయనని కాదు, ఇవాళ మీరు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి తీసుకోండి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు తీసుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్క షుగర్ ఫ్యాక్టరీ, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళు వాళ్ళు అందరూ షుగర్ ఫ్యాక్టరీలే. ఏంట్రా బాబు అంటే వీళ్ళకి ఆ తెల్ల కోట్లు, ఆ కార్పొరేటు, ఆ హైఫై కల్చర్ ఉండి వీళ్ళ జీవితాంతం బలి చేసే వాళ్ళనే నమ్ముతారు. వీళ్ళు గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో, భలే మేపుతున్నాడు, బాగా జీడిపప్పులు వేస్తున్నాడని అలా ఎలా నమ్ముతుందో ఆ రకంగా వాళ్ళ చేతిలో అమాయకంగా ఉంటా ఎంతమంది జీవితాలను బలి చేసుకున్నారు. ఒక సుష్మా స్వరాజ్ దగ్గర నుంచి అనేక మంది మనకు తెలుసు, చాలామంది షుగర్ కారణంగా కిడ్నీలు డ్యామేజ్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతమందిని చూసాం మనం. ఈ అదుపులేని షుగర్ కారణంగా చనిపోయిన వాళ్ళు సెలబ్రిటీల్లో వాళ్ళలో ఎంతమంది ఉన్నారో మనం ప్రతి వాళ్ళని చూసాం. ప్రతి ఇండస్ట్రీలోనూ టాప్ సెలబ్రిటీలు దీన్ని బలైన వాళ్ళే. దీనికి కారణం ఏంటంటే తప్పుడు వైద్యం. డయాబెటీస్ టైప్ 2 ఎందుకు వస్తుందో దాని స్పెల్లింగ్ కూడా తెలియదు వాళ్ళకి, కనీస అవగాహన కూడా లేదు. ఇంతంత పుస్తకాలు రాస్తారు తప్పుడు అవగాహనతో, మొత్తం తప్పే. అదొక బిజినెస్ మోడల్. ఆ మోడల్లో పెరుగుతున్నప్పుడే తగ్గదు. అసలు నవరంధ్రాలతో నవ్వుతారు వాళ్ళు చెప్పిన సైన్స్ వింటే. డయాబెటీస్ సంబంధించి వాళ్ళు చెప్పిన సైన్స్ వింటే నవరంధ్రాలతో గీతలు మాలేసి కూడా నవ్వుతాడు. అంత చెత్త లాజిక్. ఇన్సులిన్ ఎక్కువైందిరా గ్లూకోజులు అంటే ఇంకా ఇన్సులిన్ చేయమంటారు. ఏమి చెత్త వైద్యం. ఇన్సులిన్ చేస్తే దానికి తగినట్టు గ్లూకోజ్ ఉండాలి. గ్లూకోజ్ కన్నా చాలకపోతే అది మన కిందకి తీసుకెళ్ళి హైపోగ్లైసిమియా స్టేట్కి తీసుకెళ్ళి ప్రాణాపాయం తీసుకెళ్ళే దిశగా ఉంటే ప్రతి షుగర్ పేషెంట్ అదే రిస్క్లో ఉంటాడు. ప్రతి షుగర్ పేషెంట్కి ఈ హైపోగ్లైసిమియా కర్మ వీళ్ళు ఇచ్చిన మందుల కారణంగా పొంచి ఉంటుంది. ఇంతంత మందులు రాస్తారు, ఆ మందులు తగినట్టు తినాలి. ఏం తినాలి? గ్లూకోజ్ తినాలి. ఏది పడితే అదో చికెనో గుడ్లో తింటే కుదరదు, గ్లూకోజే తినాలి, దాన్ని తగినంతే తినాలి. ఎక్కువ తక్కువ తింటే పడిపోయి కర్మ వాడు మందులు వాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు తీసుకెళ్ళి ఇక్కడ దాకా చేశారు. ఈ కర్మ ఏమీ పట్టలేదు. ఈ హైపోగ్లైసిమియాలు, ఈ కళ్ళు తిరగటం అంతా ఈ దౌర్భాగ్యపు మందులు వాడటం కారణంగా జరుగుతుంది. ఆ ముదనష్టపు మందుల్ని డైట్ మొదలుపెట్టే ముందు రోజే పెంట కుప్పల పారేసి డైట్ కనుక మొదలు పెడితే అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా సరే తగ్గి తీరాల్సిందే. ఎక్సెప్ట్ ఫ్యూ కేసెస్, కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదా కొన్ని రకాల ఇంట్లో మానసిక ఒత్తిళ్ళు, లేదా విపరీతమైన ప్రెషర్లో ఉన్నాడు, అంటే ప్రెషర్ కారణంగా బిల్డ్ అయ్యే కార్టిజోల్ రిలేటెడ్ షుగర్స్ కానీ, లేదా కొన్ని రకాల క్యాన్సర్స్, లేదా గుండె జబ్బులు, లేదా ఇతర క్రానిక్ డిసీజులు, లేదా ఇతర జబ్బులకి మందులు వాడుతున్న సందర్భంలో అది ఎలివేట్ చేస్తున్న షుగర్స్, ఉదాహరణకి స్టాటిన్స్ లాంటివి, కొన్ని డ్రగ్స్ లాంటివి ఉంటాయి. అలాంటి ఎలివేట్ చేసిన సందర్భాల్లో ఉండే లక్షకోకలకు తప్ప మామూలు డయాబెటిక్ కేసులని కోటి మందికి మన డైట్తో, అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా మొదటి రోజే ఇన్సులిన్ పెంటకుప్పలో
మందులన్నీ పారేస్తే తగ్గి తీరాల్సిందే. కేజ్రీవాల్ గారినైనా నిజంగా నాకు అప్పచెప్పండి. నిజంగా కనుక అప్పచెబితే ఈ మందులని పెంటకుప్పల పారించి ఆయనకి దెబ్బకి 90కి 100కి తీసుకొచ్చి షుగర్ని ఏ మందులు అక్కడ తీసుకొస్తాం. తమాషా అదే, మీరు మందులు వాడారా మీ షుగర్లు 300 400 150 ఇన్సులిన్ ఇచ్చినా తగ్గని సిచ్యువేషన్కి వెళ్తారు. మందులు పెంటకుప్పల పారేస్తే అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా 90లు 100లు. సింపుల్. చక్కగా మీ చేతిలోని పరిష్కారం ఉంది. హైపోగ్లైసిమియా లాంటి కర్మ తెచ్చుకోమాకండి. మందులు వేసుకున్నాడికే ఈ హైపోగ్లైసిమియా కర్మ దాపురిస్తుంది. పొరపాటును కూడా మందు వాడకుండా ఆహార విధానం చేసేవాడికి హైపోగ్లైసిమియా అనే ప్రసక్తే లేదు. గ్లూకోజ్ ఎలాగో పెట్టం కాబట్టి హైపర్గ్లైసిమియా అనే ప్రసక్తి లేదు. చక్కగా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇది అందరూ తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.